నా సైడ్ అన్న మల్లేసనా ఉండిపోండి. ఓకేనా? వైఎస్ఆర్ కడప జిల్లా వీరవల్లి మండలం ఈడియుపల్లె గ్రామంలో మోహర ఉత్సవం అత్యంత ఘనంగా ప్రతి ఏటా జరుపుకుంటాం. మతాలకు అతీతంగా మా గ్రామంలో మొత్తం హిందువులున్నా మేమంతా ఒకే తెగువ ఈడిగి కులానికి చెందిన వాళ్ళం. మాకు ఈ భగవంతుని మీద నమ్మకం ఎక్కువ. మా సమస్య ఏదున్నా తక్షణం మా మనసులో తలుచుకుంటే ఆ భగవంతుడు మా సమస్య తీరుస్తాడనేదే మా ప్రగాఢమైనటువంటి నమ్మకం, మా యొక్క విశ్వాసం. అందువల్ల ప్రతి ఏడాది మోహర ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటాం. 8వ దినము అంటే బుధవారం 24వ తారీఖు ఈరోజు మా ఊర్లో అగ్నిగుండ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 8 నుంచి 4 వరకు జాతీయ స్థాయి ఎద్దుల మండలాగుడు పోటీ నిర్వహించినాం. అది కూడా ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు, ఫోర్త్ ప్రైజు, ఫిఫ్త్ ప్రైజు, 6th ప్రైజు, 7th ప్రైజు, 8th ప్రైజ్ వరకు ఇచ్చినాం. మిగతా అన్నింటి కూడా కన్సల్టేషన్ కింద 5,000 రూపాయలు ఇచ్చినాం. ఫస్ట్ ప్రైజ్ 50,000, సెకండ్ ప్రైజ్ 40,000, థర్డ్ ప్రైజ్ 30,000, ఫోర్త్ ప్రైజ్ 20,000, ఫిఫ్త్ ప్రైజ్ 15,000 చొప్పున వచ్చిన ప్రతి ఎద్దుల యజమానికి బహుమతులు అయితే ప్రదానం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు రాత్రి 8 గంటల నుంచి అగ్నిగుండం కాల్చబడుతుంది. అనంతరం అగ్నిగుండ ప్రవేశము చేస్తారు. భక్తులెల్లరూ విరివిగా అగ్నిగుండం ద్వారా వచ్చి అగ్నిగుండం తొక్కి భగవంతుని వేడుకోవడం జరుగుతుంది. ఈరోజు నెల్లూరు వారిచే మాధవి ఈవెంట్స్, నర్సరావుపేట నుంచి చెప్పులు కట్టేయడం కూడా జరిగింది. కోలాటాలు, చెక్క భజనలు, అనేక విధమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ రాత్రికి మా గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాత్రి రాష్ట్ర నలుమూలల నుంచి మా గ్రామానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. వారందరి సౌకర్యార్థం వారికి అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా ప్రథమ చికిత్సా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడమైంది. అదేవిధంగా పోలీస్ బందోబస్తు పకడ్బందీగా కూడా సెక్యూరిటీ కూడా కల్పిస్తున్నాం. మా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు, మోహరం ట్రస్ట్ సభ్యులమైనటువంటి మేము బాధ్యత తీసుకొని ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాం. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ మోహరోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అయితే ఈ ఉత్సవంలో అధిక సంఖ్యలో ట్రస్ట్ తరపునే మేము అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేయడం జరుగుతుంది. అట్లు కాకుండా ప్రభుత్వం మా యొక్క ఈ కార్యక్రమాన్ని తిలకించి వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని ట్రస్ట్ తరపున కానీ గ్రామ పెద్దల తరపున కానీ మీడియా ముఖంగా మేము వారిని ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకొనిచున్నాం. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వం మా యొక్క కార్యక్రమాలను తిలకించి భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి ఉత్సవం కాబట్టి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. ఓకే, మీ పేరు ఏమన్నా? నా పేరు చనగాని నరసింహులు, మోహరం ట్రస్ట్ చైర్మన్. అన్నా, ఇది ఇట్లా చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందినా?
అన్న మేము దాదాపు 100 సంవత్సరాల కిందటి నుంచి మా గ్రామంలో జరుపుకుంటూనే ఉన్నాం. కాదంటే మేము ఒక ట్రస్ట్ 2011లో కొంత అమౌంట్ని సేకరించి ఆ అమౌంట్ ద్వారా వచ్చే ఈ కార్యక్రమాలన్నింటిని కూడా మేము జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని మా యొక్క కార్యక్రమాలను తిలకించి ఆర్థిక సాయం చేయవలసిందిగా మీడియా ముఖంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అన్న, ఈ ఈడగపల్లిలో ప్రజల్లో నుంచి వచ్చిన మాట ఇంత గ్రాండ్గా ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం జరుగుతుంది అనే మాట మాట్లాడుతున్నారు. బాగా గ్రాండ్లో మా ఈడిగపల్లి గ్రామంలో మొహరం జరిగినట్లు రాష్ట్రంలో ఎక్కడా జరగదు. మామూలుగా మాది కొంచెం పబ్లిసిటీ తక్కువ, మారుమూల గ్రామం కాబట్టి మాకు మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ అంత పెద్దగా మాకు సహకారం ఉండదు. కానీ ఈ ఏడాది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ రిపోర్ట్స్ అంతా కూడా మా గ్రామానికి ఇచ్చేసి ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాలను వాళ్ళు మీడియా ముఖంగా రాష్ట్రానికి తెలియజేయటకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించినారు. కాబట్టి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, న్యూస్ రిపోర్టర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈడిగపల్లిలో పీర్ల పండుగ మొహరం అత్యంత వైభవంగా జరుపుకుంటాం. మా గ్రామంలో మౌలాల్ స్వామి, బాదల్ల స్వామి, అటాల్ స్వామి, చందమామ స్వామి వీళ్ళ యొక్క కృపతో వాళ్ళ మీద ఎక్కువ భక్తి శ్రద్ధలను ఉంచి మేము ప్రతి ఏటా మోహరాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటాం. బాదల్ల స్వామి, అటాల్ స్వామి, మౌలాల్ స్వామి మా కోరికలను మన్నించి మేము ఏదైతే మా మధ్యలో తలుచుకుంటామో ఆ సమస్యలన్నింటినీ కూడా ఎప్పుడప్పుడు తీరుతాయి. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. మా గ్రామం అంతా పేద ప్రజలే, అందరి కుటుంబాలు చందా రూపంలో కొంత అమౌంట్ని సేకరించి ఆ అమౌంట్ ద్వారానే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేసుకుంటున్నాం. గవర్నమెంట్ నుంచి ఇంతవరకు మాకు ఎటువంటి సహాయ సహకారాలు లేవు. వక్స్ బోర్డు కానీ లేదా మామూలు వాటి ద్వారా కూడా ఎటువంటి సహాయ సహకారం లేదు. మీ మీడియా ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం నుంచి